తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఉద్యోగంలో చేరడంలో జరిగిన సర్వీస్ బ్రేక్ అనేది ఏదైతే ఉందో పింఛన్ ప్రయోజనాలకు సంబంధించి అది ఆ సర్వీస్ బ్రేక్ అనేది పింఛన్ సర్వీస్ బ్రేక్ అనేది పింఛన్ ప్రయోజనాలకు ఎలాంటి అడ్డంకి కాదు అనేది న్యాయస్థానం తేల్చి చెప్పింది. అయితే పనిచేయని కాలానికి జీతం ఇవ్వాలనే విజ్ఞప్తిని అయితే మాత్రం తోసిపుచ్చింది. అంటే ఇక్కడ నో వర్క్ నో పే అదే సూత్రం మాత్రం వర్తిస్తుంది అని చెప్పుకొచ్చింది. ఆ పిటిషన్ కూడా కొట్టేసింది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో కొందరు ఉద్యోగులను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. తెలంగాణలో పదవీ విరమణ వయసు 58 ఏళ్లు కుదించగా ఏపీలో 60 ఏళ్లు అమల్లో ఉంది. కొందరిని ఏపీలో మళ్ళీ విధుల్లోకి తీసుకునే క్రమంలో కొంత పాలనాపర జాప్యం కూడా జరిగింది. తెలంగాణ నుంచి రిలీవ్ అయి ఏపీలో ఉద్యోగంలో చేరిన సమయానికి మధ్య కొన్ని నెలల అంతరం అయితే ఏర్పడింది. ఈ ఖాళీ కాలాన్ని సర్వీసుగా పరిగణించి పూర్తికాల వేతనం చెల్లించాలని కోరుతూ ఈశ్వరయ్య మరికొందరు ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అహ్సనుద్దీన్ అహనుల్లా అలాగే జస్టిస్ ఎస్విఎన్ బట్టి ధర్మాసనం సోమవారం ఆ పిటిషన్ విచారించింది. ఇరుపక్షాల వాదనల అనంతరం ఉద్యోగుల పింఛన్ లెక్కింపు కోసం సర్వీసు కొనసాగినట్లు పరిగణలో తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనివల్ల 60 ఏళ్ల సర్వీసు పూర్తి పింఛన్ ప్రయోజనాలు పొందుతారు. ఆ ప్రయోజనం పొందాలి అంటే ఖాళీ సమయంలో తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు నిరూపించే ఏదైనా పత్రం ఉండాలి అనేది కూడా ఇక్కడ ధర్మాసనం స్పష్టం చేసింది. ఏది ఏమైనా ఒక భారీ వెసులుబాటు లేదంటే ఒక స్వల్ప ఊరట అయితే వచ్చింది సుప్రీంకోర్టు తీర్పుతో ఉద్యోగులకి.